హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. సో, ఈ వీడియో వచ్చేసి ఒక చిన్న మినీ వ్లాగ్. శ్రీరామనవమి రోజు ఇంట్లోనే సింపుల్‌గా పూజ అయితే చేసుకున్నాం మేము. ఆ పూజ ఎలా చేసుకున్నాం, ఏంటి అన్నది ఈ వీడియోలో ఉందన్నమాట. సో, ఫస్ట్ అయితే పూజకి సంబంధించినవన్నీ నేను క్లీన్ చేసి పెట్టాను. సో, ఇక్కడ వాటికి బొట్లు అయి పెట్టేసుకుంటున్నాను. మా హస్బెండ్ అయితే ఇప్పుడే వర్క్ నుంచి వచ్చారు. సో, తనైతే ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయారు. నేను ఈలోపు ఇక్కడ పూజకి సంబంధించినవన్నీ నీట్‌గా అరేంజ్ చేసి పెట్టేస్తున్నాను. అసలు శ్రీరామనవమి అనేది ఎందుకు జరుపుకుంటారు? శ్రీరామనవమి యొక్క ప్రత్యేకత ఏంటి? విశిష్ట ఏంటి? అన్నది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే చెప్తానండి. సింపుల్‌గా చెప్పేస్తాను. సో, మొత్తం స్టోరీ అంతా చెప్పాలంటే ఇప్పుడు అవ్వదు కాబట్టి శ్రీరామనవమి ఎందుకు చేసుకుంటాము అనంటే, రాముల వారు పుట్టిన నక్షత్రము, ఆ ముహూర్తము ఏదైతే ఉంటుందో అభిజిత్ ముహూర్తం అనమాట. పునర్వసు నక్షత్రం, కర్కాటక లగ్నం, మధ్యాహ్నం 12 గంటలకైతే పుడతారు రాముల వారు. సో, అలాగే రాముల వారు 14 ఏళ్ళు వనవాసం చేసి వచ్చాక ఆయనకి పట్టాభిషేకం అయితే చేస్తారు. ఆ పట్టాభిషేకం చేసిన ముహూర్తం గూడా ఇదే ముహూర్తం అంట. అలాగే సీతారాములు కళ్యాణం జరిగిన ముహూర్తం గూడా ఇదే ముహూర్తం అనేసి మనము ఈ శ్రీరామనవమి అనేది సెలబ్రేట్ చేసుకుంటాము. కొన్ని ప్రాంతాల్లో అయితే రాముల వారికి పుట్టినరోజు వేడుకలు అలా అలా చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో వచ్చేసి సీతారాముల కళ్యాణం చేస్తారు. సో, ప్రాంతాన్ని బట్టి అలా జరుపుకుంటూ ఉంటాము. మా హస్బెండ్ అయితే ఫ్రెష్ అయ్యి వచ్చేసారు. సో, ఇంకా ఇద్దరం కలిసి పూజ అయితే చేసుకుంటాము. ముందుగా మనం శ్రీరామనవమి అంటేనే పానకము, వడపప్పు అయ్యి ముఖ్యం గదా! సో, వాటి కోసమే నేనిక్కడ మార్నింగే బెల్లము అదంతా వాటర్‌లో ఏసి పెట్టేసాననమాట. సో, అదే ఇప్పుడు కొత్త చెంబు గానీ అదేం లేదు నా దగ్గర. గ్లాసు అలాంటివేం లేవు. అన్నీ వాడినయే ఉన్నాయి. సో, అందుకని ఇది ఉందనమాట రాగిది. పూజకు సంబంధించింది. సో, దీంట్లో అయితే పానకం చేద్దాం అని చెప్పేసి దానికి పసుపు అయి రాసి బొట్లు పెట్టేసాననమాట. సో, రాగి దాంట్లో అయితే కలపకూడదు. కాకపోతే ఇంకా అన్నీ వాడినయే ఉన్నాయి అని చెప్పేసి జస్ట్ పూజ అయ్యేంత వరకు దీంట్లో ఉంచి తర్వాత నార్మల్ గ్లాస్‌లో పోసుకున్నాము పానకము. సో, పానకం అయితే చేసేసాము. ఇంకా ఇక్కడ నేను మార్నింగే ఈ ప్రసాదాలన్నీ చేసి పెట్టేశాను. సో, పులిహోర అలాగే శనగలు, నెక్స్ట్ స్వీటు ముందు రోజే చేసి పెట్టాననమాట నైట్ గులాబ్ జాము. నెక్స్ట్ వడపప్పు, పానకము. సో, ఇవి చేశాను నేను. సో, ఇంకిప్పుడు ఇవన్నీ దేవుడి దగ్గర పెట్టేసుకొని పూజ అయితే చేసుకున్నాము.
సో, ఇక్కడేంటంటే పూజ అదంతా చేసుకోవటానికి ఇబ్బందేం లేదు కానీ, సో, వచ్చిన ప్రాబ్లమ్ వల్ల ఫైర్ అలారంతోనేనండి. సో, హారతి ఎలిగించినప్పుడల్లా సో, ఆ ఫైర్ అలారం గురించి టెన్షన్ ఉంటది మాకైతే. అయితే అయిపోయిందండి. సో, నేనింకిక్కడ హారతి కొండెక్కే వరకు అలానే చూస్తూ ఉన్నాను. సో, ఎప్పుడు పూజ చేసుకున్నా కాసేపు ఇక్కడే చూస్తామనమాట. హారతి అంతా కొండెక్కే వరకు చూసుకుంటూ ఉంటాము. సో, ఏంటంటే ఫైర్ అలారం మోగిందంటే కొంచెం ప్రాబ్లమ్ అయిపోతుందనమాట. సో, అందుకని కొంచెం చూస్తూ ఉంటాము. ఇంకిక్కడ నేను మాకు ఇక్కడ ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళకి ప్రసాదం ఇద్దామని చెప్పేసి ఇలా బాక్స్‌లో పెట్టేస్తున్నాను. అలాగే మా హస్బెండ్ వాళ్ళ వర్క్ చేసే దగ్గర కొలీగ్ ఉన్నారనమాట. వాళ్ళు ఆస్ట్రేలియన్సే. సో, వాళ్ళకు ఇండియన్ ఫుడ్ కూడా వాళ్ళు తింటారు ఇష్టంగా. సో, ఆల్రెడీ ఉగాదప్పుడు పంపించాను. సో, ఇప్పుడు కూడా తీసుకెళ్ళి ఇద్దామని చెప్పేసి ఆహ్, సర్దుతున్నాననమాట. వాళ్ళకి పానకం గూడా తీసుకెళ్ళాము. సో, వాళ్ళకైతే ఫుడ్డు అంతా నచ్చింది. సో, ఫెస్టివల్స్ అవన్నీ మీకు ఎక్కువ చేసుకుంటారా అని చెప్పి అడిగారనమాట. సో, మాకైతే ఎక్కువ ఫెస్టివల్స్ ఉంటాయి. మేము సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము అని చెప్పాము. అదండి స్టార్ట్ అయిపోయాము. సో, అక్కడైతే నేను వీడియో ఏం రికార్డ్ చేయలేదు. సో, ఇంకా ఈ వీడియోకైతే ఇంతేనండి. ఇలా సింపుల్‌గా ఇంట్లోనే పూజ చేసుకున్నాము. అది ఇండియాలో అయితే టెంపుల్‌కి వెళ్ళడం అలా జరిగేది. ఈ వీడియో గనక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బీ పాజిటివ్, స్టే హెల్తీ. మరో కొత్త వీడియో అయితే కలుసుకుందాం. బాయ్.